నమస్తే. నాయకుడు ఎలా ఉండాలి? ఖచ్చితంగా భీరువుగా కాదు, ధీరుడిగా ఉండాలి. ఎందుకంటే మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో, ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్లో జరిగిన ఒక 2 సంఘటనలు నాయకులు ఎలా ఉండకూడదో మనకు తెలియజేస్తుంది. ఎలా ఉండాలో కూడా సహజంగానే మనకు అర్థమవుతుంది, ఎలా ఉండకూడదో చెప్పుకుంటే. ఎందుకంటే గత సంవత్సరం డిసెంబర్లో ఎలక్షన్స్ జరిగాయి తెలంగాణ శాసనసభకి. అంతకు కొద్ది రోజుల ముందు, బహుశా ఒక 4-5 రోజుల ముందు, వారం ముందు, పాడి కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ నుంచి బీఆర్ఎస్ తరఫున ఎన్నికల్లో పోటీ చేసేట ఈయన తనకి ఓడిపోతానేమో అన్న భయం ఎక్కువైంది. ఆ భయం ఎక్కువయ్యి భార్య బిడ్డ ఇద్దరితో కలిసి ఒక వీడియో క్లిప్ తయారు చేసి దాన్ని రిలీజ్ చేశాడు ఓటర్స్కి. చాలా ఎమోషనల్ అప్పీల్ అది. ఏమని అంటే, మీరందరూ ఓటేసి నాకు గెలిపించండి, నేను మీకు రుణపడి ఉంటా, మీ కాళ్ళు పట్టుకుంటా, మీ కాళ్ళ దగ్గర పడి ఉంటా ఎప్పటికీ. మీరు కనుక ఓటు వేయకపోతే రిజల్ట్స్ వచ్చిన మరుసటి రోజున నా శవయాత్రలో మీరు పాల్గొనాలి. మీరు ఓటేయకపోతే నేను, నా కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం మినహా నాకు గత్యంతరం లేదు అని ఎమోషనల్గా అప్పీల్ ఇచ్చాడు. ఈ అప్పీల్ మీద మొన్నటి వరకు గవర్నర్గా ఉన్న తమిళిసై సౌందరరాజన్ చాలా సీరియస్గా రెస్పాండ్ అయ్యారు. ఆమె ఏమన్నారంటే, పాడి కౌశిక్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాలి, ఓటర్లని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి ఎన్నికల్లో నెగ్గాడు ఆయన అని ఆమె చెప్పుకొచ్చాడు. సరే, అతని మీద చర్యలు తీసుకోవడం ఇది బహుశా ఇదేం జరగకపోవచ్చు. కానీ ఒక నాయకుడు ఎలా ఉండకూడదు అని చెప్పడానికి పాడి కౌశిక్ రెడ్డిది ఒక ఉదాహరణ. పాడి కౌశిక్ రెడ్డి వాస్తవానికి ఒక గల్లీ లీడర్, రైట్? అంటే ఒక ఎమ్మెల్యే స్థాయి లీడర్. ఎమ్మెల్యే స్థాయి లీడరు, అసలు ఒక కౌన్సిలర్ స్థాయి లీడరు కూడా అలా బిహేవ్ చేయడం సరికాదు. అటువంటిది ఎమ్మెల్యే కంటెస్టింగ్ క్యాండిడేట్గా ఉన్న మనిషి, అది కూడా దెన్ హీజ్ రూలింగ్ పార్టీ ఉండి ఇలా అప్పీల్ చేయడం అంటే అంతకన్నా దిగజారుదనం కొట్టలేదు, రైట్? ఇప్పుడు కొత్తగా మరొక అంశం వచ్చింది. ఇది మరీ ఆందోళనకరమైన విషయం. ఎందుకంటే మొన్న, అంటే ఒక 3 రోజుల క్రితం, మల్లికార్జున్ ఖర్గే, ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జేఐసిసి ప్రెసిడెంట్, హీ బిలాంగ్స్ టు కర్ణాటక. ఆయన కల్బుర్గిలో ఆయన మేనలుడు ఎలక్షన్స్లో పోటీ చేస్తున్నాడు. అతనికి ప్రచారం కోసం వెళ్ళాడు. సంభవం బహుశా ఆయనకి ఇతను ఏమైనా ఓడిపోతున్నాడు అని అనిపించి ఉండొచ్చు, లేదా వేరే కారణాల వల్ల ఆయన ఎమోషన్ అయి ఉండొచ్చు, మనకి విషయం తెలియదు. వాళ్ళందరికీ మీరు కాంగ్రెస్కి ఓటు వేయండి, కాంగ్రెస్ వల్లే దేశానికి లబ్ధి చేకూరుతుంది, కాంగ్రెస్ మాత్రమే దేశాన్ని ఇది సెక్యులర్గా ఉంచగలుగుతుంది, నేను నా జీవితకాలం భారతీయ జనతా పార్టీకి, ఆర్ఎస్ఎస్ ఐడియాలజీకి వ్యతిరేకంగా పోరాడుతున్నాను, నా పోరాటం నేను కొనసాగిస్తాను అని చెప్తూ సిద్ధరామయ్యని కూడా పోరాటం కొనసాగించమని, సిద్ధరామయ్య చీఫ్ మినిస్టర్ కదా, సిద్ధరామయ్యని కూడా పోరాటం కొనసాగించమని కోరుతున్నాను అని చెప్పాడు. ఇంతవరకు బాగుంది. చెప్పి ఆయన వాళ్ళని కాంగ్రెస్కి ఓటేమని చెప్పాడు. అక్కడితో ఆగిపోతే బాగుండేది. కానీ ఆ పెద్ద మనిషి ఏంటంటూ, అయ్యా మీరు కాంగ్రెస్కి ఓటేయకపోయారు, నా అంత్యక్రియలకి రండి అని చెప్పి పిలిపించాడు. అంటే దట్ ఈజ్ నథింగ్ బట్ ఎమోషనల్లీ బ్లాక్మెయిలింగ్ పీపుల్. అంటే ప్రజలని ఒక ఎమోషన్ స్థాయికి తీసుకెళ్ళి వారిని తన వైపు తిప్పుకోవడం. సంభవం ఇది అంటే ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైనా, ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి లాంటి చేస్తే అది కూడా సరైనది కాదనుకుంటున్నాము. అటువంటిది ఒక జాతీయ పార్టీ జాతీయ అధ్యక్షుడు చేయడం సంభవం ఇట్స్, అంటే అది జీర్ణం కాని అంశం. అదేమిటి, ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు ఎన్నికలలో గెలుపొందడం కోసం చేయాల్సిన అప్పీల్స్ ఎలా ఉండాలి? ఇట్ షుడ్ బి కన్విన్సింగ్ ది పీపుల్. నువ్వు ఒక ఆర్గ్యుమెంట్ పెడితే ఆర్గ్యుమెంట్ని జనాన్ని కన్విన్స్ చేయగలగాలి, అట్లా ఉండాలి. అలా మానేసి ఎమోషనల్గా
వాళ్ళని బ్లాక్మెయిల్ చేసే స్థాయికి దిగడము, నేను చచ్చిపోతే నా అంత్యక్రియలకు రండి, లేదా నాకు గచ్చత లేదు, ఇది సంభవ్ ఇట్స్ నాట్ అప్ టు ద స్టేచర్ ఆఫ్ ఏ నేషనల్ లీడర్. ఎందుకంటే వాస్తవానికి ఒక స్థాయిలో సరే, ఇప్పుడు కాంగ్రెస్ ఆ ప్రస్తావన తేవట్లేదు, కానీ ఒక స్థాయిలో కాంగ్రెస్ చేసిన ప్రస్తావన ఏమిటి అంటే, ప్రచారం కానీ ప్రస్తావన కానీ ఏమిటంటే, చాలా అంటే వెనుకబడ్డ వర్గాల నుంచి, నిమ్న వర్గాల నుంచి వచ్చిన మల్లికార్జున ఖర్గేని మేము ప్రధాని చేయబోతున్నామని ప్రకటించారు కాంగ్రెస్ పార్టీ. అంటే దేశానికి ప్రధాని కాబోతున్న ఒక వ్యక్తి, మీరు పార్టీకి ఓటేయకపోయారు, నా అంత్యక్రియలకు రండి, నేను ఈ నియోజకవర్గానికి ఏమైనా చేసాను అని మీరు భావిస్తే నా అంత్యక్రియలకు రండి అని అప్పీల్ చేయడం ఉంది. ఇట్ ఈజ్ సంథింగ్ డిస్గస్టింగ్. అవధాని.